నా పాత్రకు ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. కృష్ణ సినిమాకు నో చెప్పింది. కట్ చేస్తే సినిమా సెన్సేషనల్ హిట్ అయింది. తెలుగు సినీ చరిత్రలో కొన్ని సినిమాలు కేవలం బాక్స్ ఆఫీస్ హిట్స్ మాత్రమే కాదు, ఒక హీరో ఇమేజ్ ను మరో స్థాయికి తీసుకెళ్లిన మైలురాయిగా నిలిచిపోతాయి. అలాంటి చిత్రాల్లో సూపర్ స్టార్ కృష్ణ నటించిన అగ్నిపర్వతం కూడా ఒకటి. ఈ సినిమా విడుదలైనప్పుడు ప్రేక్షకులు థియేటర్లలో చూసిన హంగామా, కృష్ణ చెప్పిన పవర్ఫుల్ డైలాగ్స్, ఆయన ద్విపాత్రాభినయం ఇవన్నీ ఇప్పటికీ సినీ అభిమానుల్లో గుర్తు చేసుకుంటూనే ఉంటారు. అయితే ఈ సినిమా గురించి చాలా మందికి తెలియని ఒక ఆసక్తికర విషయం ఇప్పుడు మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అదేంటంటే, నా పాత్రకు అంత ఇంపార్టెన్స్ లేదు, నేను ఈ సినిమా చేయను అంటూ ఇండియన్ సినిమా లెజెండరీ హీరోయిన్ ఒకరు ఈ చిత్రాన్ని సున్నితంగా తిరస్కరించారట. ఆ తర్వాత ఆమె వదులుకున్న ఆ పాత్ర మరో హీరోయిన్ కు వెళ్ళింది. చివరికి సినిమా విడుదలై సంచలన విజయాన్ని అందుకుంది. మరి ఆ స్టార్ హీరోయిన్ ఎవరు? ఎందుకు ఈ సినిమాకు నో చెప్పారు? ఆమె తీసుకున్న నిర్ణయం సరైందేనా, లేక జీవితంలో మిస్ అయిన గొప్ప అవకాశాల్లో ఇది ఒకటిగా మిగిలిపోయిందా? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పే ముందుగా అగ్నిపర్వతం సినిమా గురించి కొన్ని ఆసక్తికర విషయాలైతే తెలుసుకోవాలి. 1980లలో సూపర్ స్టార్ కృష్ణ వరుస విజయాలతో టాలీవుడ్ ను ఏలుతున్న సమయం అది. ప్రయోగాలకు ఎప్పుడు ముందుండే కృష్ణ ప్రతి సినిమాతో కొత్తదనం చూపించేందుకు ప్రయత్నించేవారు. ఇక అదే సమయంలో కమర్షియల్ సినిమాలకు కొత్త నిర్వచనం చెప్పిన దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావుతో ఆయన కాంబినేషన్ లో వచ్చిన ప్రతి సినిమా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు కలిగించేది. అలాంటి సమయంలో రూపొందిన చిత్రమే అగ్నిపర్వతం. ఈ సినిమా కథలో ప్రతీకారం ఉంది, కుటుంబ భావోద్వేగాలు ఉన్నాయి, అలాగే మాస్ యాక్షన్ కూడా ఉంది, కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి. అంతేకాదు ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసే వినోదం కూడా పుష్కలంగా ఉంది. మొదట దర్శకుడు రాఘవేంద్రరావు కథను సిద్ధం చేసినప్పుడు జమదగ్ని పాత్ర చాలా సీరియస్ గా ఉండటంతో సినిమా మొత్తం ఒకే మూడ్ లో వెళ్లిపోతుందేమోనని భావించారట. అందుకే ప్రేక్షకులకు వినోదం కూడా అందించాలనే ఉద్దేశంతో మరో క్యారెక్టర్ ను సృష్టించారు. అదే చిలిపి స్వభావం కలిగిన చంద్రం లేదా గోపాలకృష్ణుడు పాత్ర. దీంతో కృష్ణ ఒకవైపు గంభీరమైన జమదగ్నిగా, మరోవైపు అల్లరి చేసి చంద్రంగా అద్భుతమైన ద్విపాత్రాభినయం చేసి ప్రేక్షకులను అలరించారు. అప్పట్లో ఆయన చెప్పిన అగ్గిపెట్టె ఉందా, శివుడు మూడో కన్ను తెరిచినా, ఈ జమదగ్ని మూడో అంకె లెక్క పెట్టినా వంటి డైలాగ్స్ యువత నోట నానిపోయాయి. కృష్ణ కర్ర తిప్పే స్టైల్ కూడా అప్పట్లో ట్రెండ్ గా మారిపోయింది. అయితే ఈ సినిమాలో హీరోయిన్ ఎంపిక విషయంలో మాత్రం మొదట మరో ప్లాన్ ఉందట. నిర్మాతలు, దర్శకుడు ముందుగా ఈ చిత్రంలోని ఓ హీరోయిన్ పాత్ర కోసం అప్పటికే దేశవ్యాప్తంగా స్టార్డమ్ లో ఉన్న శ్రీదేవిని సంప్రదించారట. కృష్ణతో ఆమెకు ఇప్పటికే మంచి హిట్ సినిమాలు ఉండటంతో ఈ కాంబినేషన్ మరోసారి రిపీట్ అవుతుందని అందరూ భావించారు. కానీ కథ విన్న తర్వాత సినిమాలో కృష్ణ ద్విపాత్రాభినయం చేయడం, ఇద్దరు హీరోయిన్లు ఉండటం వల్ల తన పాత్రకు ఆశించినంత ప్రాధాన్యత ఉందని భావించి శ్రీదేవి ఈ అవకాశాన్ని మర్యాదపూర్వకంగా తిరస్కరించారనే ప్రచారం చాలా కాలంగా సినీ వర్గాల్లో వినిపిస్తోంది. ఇక ఆ తర్వాత ఆ పాత్రకు విజయశాంతి, రాధలను ఎంపిక చేశారు. ముఖ్యంగా రాధ పోషించిన లిల్లీ పాత్ర ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. విజయశాంతి కూడా తన పాత్రలో అద్భుతంగా నటించి సినిమాకు మరింత బలం చేకూర్చారు. ఇక ఇద్దరి కెమిస్ట్రీ, కృష్ణతో వారి సన్నివేశాలు సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఇక ఈ సినిమాలో జగ్గయ్య, అన్నపూర్ణమ్మ వంటి సీనియర్ నటులు తమ అనుభవంతో పాత్రలకు ప్రాణం పోశారు. అల్లు రామలింగయ్య కూడా కీలక పాత్రలు నటించారు. అయితే షూటింగ్ జరుగుతున్న సమయంలో ఆయన అనారోగ్యానికి గురి కావడంతో చెన్నైకి వెళ్లాల్సి వచ్చిందట. దీంతో మిగిలిన సన్నివేశాల్లో ప్రముఖ నటుడు నగేష్ ఆ పాత్రను పూర్తి చేశారని చెబుతారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ప్రేక్షకుల్లో చాలా మందికి ఈ మార్పు అసలు గుర్తే రాలేదు. సుమారు 28 లక్షల బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా అప్పటి ప్రమాణాలతో భారీ నిర్మాణంగా చెప్పుకోవచ్చు. ఊటీలో దాదాపు నెల రోజుల పాటు చిత్రీకరణ జరిపారు. విడుదలైన తర్వాత సినిమా అంచనాలకు మించి విజయాన్ని అందుకుంది. ముఖ్యంగా క్లైమాక్స్ లో వచ్చే భావోద్వేగ సన్నివేశాలు, తల్లి సెంటిమెంట్, కుటుంబ బంధాలు ప్రేక్షకులను కంటతడి పెట్టించాయి. ఇక అదే సమయంలో యాక్షన్, డైలాగ్, పాటలు, కామెడీ అన్ని కలిసి రావడంతో ఈ సినిమా మాస్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఆకట్టుకుంది. ఇక ఈ చిత్రం ప్రభావం ఎంతగా ఉందంటే, జమదగ్ని అనే పాత్ర పేరు అంతగా పాపులర్ కావడంతో తర్వాత అదే పేరుతో మరో సినిమా కూడా తెరకెక్కింది. ఇక అంతేకాదు తర్వాత వచ్చిన కొన్ని చిత్రాలు కూడా అగ్నిపర్వతం పోస్టర్లు కనిపించడం ఆ సినిమా ప్రభావానికి నిదర్శనగా చెప్పుకుంటారు. మరి నిజంగానే శ్రీదేవి ఈ సినిమాను తన పాత్రకు తగిన ప్రాధాన్యత లేదని భావించి
వదులుకుందా లేక ఆ సమయంలో డేట్స్ ఇతర కమిట్మెంట్స్ కూడా కారణమా? దీనిపై అధికారికంగా పూర్తి వివరాలు అందుబాటులో లేకపోయినా సినీ వర్గాల్లో చాలా కాలంగా వినిపిస్తున్న కథనాల్లో ఇది కూడా ఒకటి. ఏదేమైనా ఆమె వదులుకున్న ఆ అవకాశం మరో ఇద్దరు హీరోయిన్లకు మంచి గుర్తింపు తీసుకురాగా అగ్నిపర్వతం మాత్రం సూపర్ స్టార్ కృష్ణ కెరీర్ లో ఎప్పటికీ గుర్తుండిపోయే బ్లాక్ బాస్టర్ గా చరిత్రలో నిలిచిపోయింది.